అందరికీ నమస్కారము. ప్రైవేట్‌లో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో పనిచేసే వాళ్ళకి 3 మంచి గోల్డెన్ రూల్స్ పట్టుకొచ్చానండి. ఎందుకంటే నేను కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌లోనే 25 ఇయర్స్ జాబ్ చేశాను. తర్వాత ఫ్రీలాన్సర్‌గా సెట్ అయిపోయి యూట్యూబ్ ట్రైనింగ్ సెషన్స్ అవి తీసుకుంటూ ఇట్లా ఉన్నాను. బట్ ఎనీవే 25 ఇయర్స్ నా ఎక్స్‌పీరియన్స్ బట్టి ఈ మధ్య ఒక ట్రైనింగ్ సెషన్‌కి వెళ్ళాను నేను. సో, ఆ ట్రైనింగ్ సెషన్ అయిపోగానే ఎంప్లాయీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటా ఉన్నారు. అవన్నీ విన్నాక నాకు నా గతం గూడా గుర్తుకొచ్చి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఒక 3 రూల్స్ చెప్పాలి అనే ఉద్దేశ్యంతోటి వీడియో జేస్తున్నాను. సో, బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో, ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎక్దమ్ లైఫ్. టెంపరరీ లైఫ్. పర్మనెంట్ జాబ్ అయితే కాదిది. మనకు కోపమొచ్చినా, ఎంప్లాయర్ కోపమొచ్చినా బయటకెళ్ళాల్సింది మనమే. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అందుకని కొంచెం కంట్రోల్‌లో ఉండి, ఈ జాబ్ పర్మనెంట్ కాదు అనే ఉద్దేశంతోటి మైండ్‌లో పెట్టుకొని జాబ్ చేయడం మంచిది. సో, కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తాను. అల్టిమేట్ ప్రిన్సిపల్. ఇది గుర్తుపెట్టుకోండి. లవ్ యువర్ ప్రొఫెషన్ దాన్ ది ఆర్గనైజేషన్. మీ ప్రొఫెషన్‌ని మీరు ఇష్టపడండి. మీ ఆర్గనైజేషన్ కంటే. అంటే ఆర్గనైజేషన్‌ని నమ్మకద్రోహం చేయమని నేను చెప్పట్లేదు. ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన డ్యూటీని మీరు చక్కగా, సక్రమంగా విధిగా మీ వంతు సహకారం ఫుల్‌గా అందిస్తూ మీరు పని చేయండి. కానీ దాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని, దాన్ని ఎక్కువ అతిగా ప్రేమించేసి, వాళ్ళు వెళ్ళిపోమనంగానే కృంగిపోయి, నీరసపడిపోయి ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి అందుకని మీ ప్రొఫెషన్‌ని మీరు ప్రేమించండి ఎక్కువగా. రేపొద్దున ఆర్గనైజేషన్ వాళ్ళు వెన్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ లవింగ్ యూ వి డోంట్ నో. మీరు ప్రేమిస్తున్నారు బానే ఉంది. యూ ఆర్ లవింగ్ ద ఆర్గనైజేషన్. బట్ వెన్ ద ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ లవింగ్ యూ, యూ డోంట్ నో. దట్ ఈస్ వై ఆల్వేస్ లవ్ యువర్ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ మీరు ఇష్టపడండి. ఇక 3 ప్రిన్సిపల్‌లోకి వెళ్ళిపోదాం. 3 ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎంప్లాయీ గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ ఎంప్లాయీస్. ఫస్ట్ వన్, హౌ టు గెట్ మోర్ సాలరీ. చాలా ఇంట్రెస్టింగ్ కదా! అందరి మొహాల్లో కొంచెం చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే సాలరీ ఎక్కువ ఉంటే బాగుండనిపిస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి తక్కువే వస్తుంది సాలరీ. ఇప్పుడు మనము సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ తీసుకుంటే అక్కడ మాత్రమే ఎక్కువ వస్తుంది. మిగిలిన ఏ ప్రైవేట్ జాబ్స్‌లోకి వెళ్ళినా గానీ సాలరీస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. సో, కాబట్టి సాలరీస్ ఎట్లా పెంచుకోవాలి? పెంచుకోవాలంటే ముఖ్యంగా మీరేం చేయాలంటే మీ స్కిల్స్‌ని మీరు చూసుకోండి. మీ స్కిల్ ఏంటి? మీరెట్లా వర్క్ చేస్తున్నారు? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీకున్న ఎక్స్‌పీరియన్స్, మీకున్న స్కిల్ ప్రకారం మార్కెట్ సర్వే ఒకటి చేయండి. మార్కెట్‌లో ఎంతిస్తున్నారు? నా అంత ఎక్స్‌పీరియన్స్, నా అంత క్వాలిఫికేషన్, నా అలాంటి వర్క్ చేసే వాళ్ళకి మార్కెట్‌లో జనరల్‌గా ఎంతొస్తుంది సాలరీ? ఒక జనరల్ సర్వే చేయండి. మీకు ఐడియా వస్తుంది. ఆ సర్వే ప్రకారంగా మీకు మరీ తక్కువ ఇస్తున్నారనుకోండి, మీరప్పుడు ఏం చేస్తారు? చిన్నగా ఒక లెటర్ ఒకటి రాసేసి, మంచిగా డ్రాఫ్టింగ్ చక్కగా చేసి, ఎంప్లాయర్ నోటీస్ తీసుకెళ్ళండి. సార్ బయట మార్కెట్ పరిస్థితి ఇది. సో, ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ అకార్డింగ్ టు ది మార్కెట్ లెవెల్ సాలరీ అట్‌లీస్ట్ అని చెప్పేసి మీరు మంచిగా డ్రాఫ్టింగ్ చేసి తీసుకెళ్ళి ఎంప్లాయర్ ముందు పెట్టండి. వాళ్ళు అప్పటికి రెస్పాండ్ అవ్వలేదనుకోండి, ఇక నెక్స్ట్ స్ట్రాటజీ ఎట్లా పెంచుకోవాలి సాలరీస్ అంటే, యూ హ్యావ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్‌ని మీరు పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు అక్కడే ఉండకండి. నేను ఎప్పుడో ఏదో చదివాను, నాకు ఇదే నేర్చుకున్నా, నేను ఇదే చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. మనమున్న మార్కెట్ కండిషన్, ప్రపంచంలో ఉన్న స్కిల్స్ అవన్నీ చూసుకుంటే గనుక మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, జాబ్ స్కిల్స్ కావచ్చు, ఇంకేదన్నా గానీ పెంచుకుంటూ ఉండడమే. సో, మీరేం చేస్తారు? ఉన్న జాబ్‌లోనే ఇమ్మీడియేట్‌గా మీరు స్కిల్స్‌ని పెంచుకుంటూ వెళ్ళండి. పెంచుకుంటూ వెళ్తూ ఎంప్లాయర్ ఇవ్వట్లేడు సాలరీ. ఏం చేస్తారు మీరప్పుడు? స్విచ్ ఆఫ్. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్‌లోకి వెళ్ళనీకి ట్రై చేయండి. ప్రయత్నించండి. ఇదొక్కటే ఉద్యోగం కాదు. అట్లా ఇదొక్కటే ఉద్యోగం నమ్ముకుంటే బావిలో ఉన్న కప్పలాగా ఉంటారు. మీరు ఫ్రాగ్ ఇన్ ద వెల్ అంటారు చూడండి, అట్లనే ఉంటారు. సో, కాబట్టి అక్కడి నుంచి బయటపడడానికి ట్రై చేయండి. బయటపడడానికి ఏం కావాలి? మనలో స్కిల్స్ ఉండాలి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. బయట వరల్డ్‌ని ఫేస్ చేసే ఆ స్కిల్స్ మన దగ్గర ఉంటేనే మనం అప్పుడే బయటకెళ్ళం. అది పెంచుకుంటూ ఉండండి. ఎప్పుడు అట్లాగే ఉండకండి. మనకి కంపెనీ వాళ్ళు, ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా మనం ఎప్పుడూ చక్కగా పనిచేయాలి. కానీ అవసరం వచ్చినప్పుడు అంటే మన నీడ్స్‌కి వాళ్ళు ఇచ్చే సాలరీ సరిపోయినప్పుడు బయటకి వెళ్ళాల్సిందే. వెళ్ళండి.
వాళ్ళు కూడా ఆపరు. మీకు మంచి ఆఫర్ వచ్చింది మేము వెళ్తాను అంటే మీరు వాళ్ళు ఎవ్వరు ఆపరు. సో కాబట్టి సర్చ్ ఫర్ ద గుడ్ ఆర్గనైజేషన్ అండ్ స్విచ్. జంప్ చేయని ట్రై చేయండి. ఒకే చోట ఉంటే మీకు గ్రోత్ ఉండదు. నేను ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేశాను. ఆ ఆర్గనైజేషన్ నాతో పాటి ఉన్న ఎంప్లాయీస్ ఇప్పటికీ అక్కడ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కూడా అదే అంటారు. అది సాలరీస్ పెంచట్లేదు. ఎందుకు పెంచుతారు? వాళ్ళు వాళ్ళు ఇంత ఇస్తా అన్నారు. మనం ఇంత దానికి ఒప్పుకొని పని చేస్తున్నాము. వాళ్ళు పెంచట్లేదు. పెంచట్లేదు అంటే అర్థం ఏంటి? వెరీ సింపుల్. మీరు ఇష్టమైతే ఉండండి లేదా వెళ్ళిపోండి అని అర్థము. అది మనం అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ కండిషన్స్ ఏమున్నాయి ఎకనామిక్ కండిషన్స్ కాబట్టి ఎప్పుడైనా మనం ఒక ఆర్గనైజేషన్ తిట్టుకుంటూ అక్కడ ఉండే కంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి స్కిల్స్ని డెవలప్ చేసుకొని వేరే ఆర్గనైజేషన్కి జంప్ అవ్వాలి. ఇది ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్ జాబ్ సెక్యూరిటీ. ఏ ఆర్గనైజేషన్లో చేస్తున్నామో అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉందా, మంత్లీ శాలరీస్ ఇస్తున్నారా, ఎప్పుడు ఏ మాత్రం డోకా లేని కంపెనీ అనుకోండి అక్కడే ఉండడానికి ట్రై చేయండి. లేదా అలాంటి ఆర్గనైజేషన్ వెతుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఉంది. టీసీఎస్ కంపెనీ అంటే ఇక అందరికీ కాన్ఫిడెంట్. ఒకసారి జాబ్ ఇచ్చారంటే వాళ్ళు తీయరు. అండ్ మోర్ ఓవర్ శాలరీస్ కూడా పక్కా ఇస్తూనే ఉంటారు. అట్లా అదొక ఇంప్రెషన్ అనమాట. ఆ ఇంప్రెషన్ ఉన్న కంపెనీ వేరే అలాంటిది ఏదైనా దొరికితే వెళ్ళండి. కానీ ఈ కాన్ఫిడెంట్గా మంచి శాలరీ ఇచ్చే కంపెనీని వదిలేసి ఎక్కువ ఇస్తున్నారని ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ ఒక్కో 4-5 నెలలు యూజ్ చేసుకుని వదిలేశారనుకోండి మిమ్మల్ని, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ ఈ కంపెనీనే గుర్తొస్తుంది. పాత కంపెనీ వాళ్ళే నయం కదా, శాలరీ ఇచ్చేవాళ్ళు కదా టైంకి అనేసి. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సెక్యూరిటీ ఉందో అక్కడే మీరు జాబ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది, అట్లీస్ట్ మంత్లీ శాలరీస్ వస్తున్నాయి కదా అనేసి. ఇది ఒక జాబ్ సెక్యూరిటీ. థర్డ్ థింగ్ ఫినాన్స్ హ్యాండ్లింగ్. డబ్బుల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? డబ్బుల్ని హ్యాండిల్ చేయడానికి రెండు ప్రిన్సిపల్స్ అండి. ఎర్న్ మోర్, సేవ్ మోర్. ఎక్కువ సంపాదించాలి, ఆ సంపాదించిన దాన్ని ఎక్కువగా సేవ్ చేయాలి. ఈ 2 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి ఎంతకాలం అయితే జాబ్ చేస్తున్నారో అంతకాలమే మీకు శాలరీ వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ యూ గెట్ ద శాలరీ. తర్వాత అయిపోయింది, రామ్ రామ్. అప్పుడేం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ జాబ్ వచ్చేదాకా ఇంకా బయట పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. మనం ఇప్పటివరకు జాబ్ చేసిన దాంట్లోనే ఎర్నింగ్స్, ఆ సేవింగ్సే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. అది గుర్తుపెట్టుకొని మన యొక్క ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ ఎట్లా ఉండాలంటే కొంత పోర్షన్ సేవింగ్లో పెట్టుకోండి, కొంత పోర్షన్ మాత్రమే వాడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 lakh శాలరీ వస్తుంది, లేదా 50,000 శాలరీ వస్తుంది అనుకోండి. 50,000 వస్తే నా ఇంటి ఖర్చులకు ఒక 30,000 దాకా అవుతుంది. ఒక 20,000 అనే నేను సేవ్ చేసుకోవాలి కదా. 1 lakh వస్తే దాంట్లో 30,000 యూజ్ చేసుకుంటా, 70% నేను సేవ్ చేస్తాను అనుకుని అట్లా మీకు ఎంత వస్తే దాంట్లో ఎంతో కొంత పోర్షన్ని మీరు సేవింగ్లో పెట్టేసుకోండి, కొంతనే వాడుకోండి. ఇది పక్కా పాటించాల్సిన రూల్. అండ్ ఈ సేవింగ్స్ని ఎక్కడ చేసుకోవాలి? మళ్ళీ ఇది ఒకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కడ సేవ్ చేస్తారంటే సేఫ్టీ ఉండాలి ప్లస్ రిటర్న్స్ ఉండాలి. సేఫ్టీ, రిటర్న్స్. దీని గురించి సేవింగ్స్ గురించి మీకు ఒక డెప్త్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవ్వకపోతే కొంచెం గుర్తు చేయండి. అయితే ఈ సేవింగ్స్ ఎక్కడ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్లో చేయాలా, పోస్ట్ ఆఫీస్లో చేయాలా, బ్యాంక్లో చేయాలా, ఇంకెక్కడ చేయొచ్చు అనేసి మీకు అనేక మార్గాలు ఉన్నాయి. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని విన్నారా? మీకున్న డబ్బంతా ఒకే చోట వేయకండి. అక్కడ కొంత అట్లా వేసుకుంటూ వెళ్ళండి. ఒక చోట మునిగిన ఇంకో చోట బాగానే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఒకటి చాలా మంచి ఆప్షన్ అండి, బాగా వస్తుంది రిటర్న్స్ మీకు. ఇట్లా సేఫ్గా మీరు మీ యొక్క సేవింగ్స్ని పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి రిటర్న్స్ ఎక్కువ రావాలి అండ్ మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి కదా. మనం ఎక్కువ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సేవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి రోల్ మోడల్ ఎవరు అంటే కనుక చీమ. అవునండి, చీమ. యాంట్, ఏంటి యాంట్. ఎందుకంటే చీమ చూసారా 6 నెలలే కష్టపడుతుంది, మిగిలిన 6 నెలలు కూర్చుని ఎక్కడో వర్షాకాలంలో ఎక్కడో లోపల కూర్చుని తింటూ ఉంటుంది. అది ఏం చేస్తుంది 6 నెలలు ఎట్లా కష్టపడుతుందంటే మిగిలిన 6 నెలలకు నాకు ఏమాత్రం డోకా లేదు, కంటిన్యూస్గా శ్రమ పడుతూనే ఉంటుంది. అట్లాగే మనం కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ శాలరీ వచ్చినట్టుగా మీరు సేవింగ్స్ ఎక్కడెక్కడ ఎంత పెట్టుకోవాలో పెట్టుకోవడం మొదలుపెట్టేయండి. సింపుల్, ఇంతే అండి. మీకు లాస్ట్లో ఒక మంచి ప్రొవర్బ్ చెప్తాను, ఒక మంచి ఇంపార్టెంట్ విషయం చెప్తాను. బై ద వే ఈ 3 విషయాలు ఏం మాట్లాడుకున్నాం? 3 గోల్డెన్ రూల్స్. ఫస్ట్ వన్ హౌ టు గెట్ మోర్ శాలరీ, దాని మీద, అండ్ జాబ్ సెక్యూరిటీ అండ్ ఫినాన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవి చూసుకున్నాం కదా. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పనా?
డోంట్ బీ ఎ విక్టిమ్ ఆఫ్ పాలిటిక్స్, ఆఫీస్ పాలిటిక్స్. ఆఫీస్ పాలిటిక్స్లో మీరు బలి కాకూడదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆఫీస్లోనే ఎక్కువ టైం గడుపుతాము, ఇంటికి వస్తే తక్కువ టైం ఉంటుంది, ఆఫీస్లో ఎక్కువ టైం ఉంటాము. ఎక్కువ టైం ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో ఒకటి మన చెవులోకి వెళ్తూ ఉంటాయి. నోటి దురద తోటి ఇంక అక్కడో ఇక్కడో ఏదైనా అన్నాం అనుకోండి, మనమే బలైపోతాం. అందరు బాగానే ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడండి, వినండి, అందరూ చెప్పింది వినండి, స్మైలింగ్ చేసి కొట్టండి, ఏం పోయింది, కానీ మీ నోటితో మీరు ఎప్పుడు ఏది అనకండి. ఇట్లా నోటి దురదకి చాలామంది బలైపోతూ ఉంటారు. ద విక్టిమ్స్ ఆఫ్ దేర్ మౌత్. అందుకని నోటిని అదుపులో పెట్టుకుని చక్కగా మీ పని ఏదో మీరు చూసుకోండి, మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, ఒక మంచి ఎంప్లాయీగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోండి. అది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆయన అదేముంది, వాళ్ళు గుర్తిస్తే పోకపోతేంత అనకుండా ఒక మంచి ఎంప్లాయీ, ఒక మంచి పేరు ఉందనుకోండి, మీకు కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. అందుకని మీ డ్యూటీస్ మీరు చక్కగా సక్రమంగా, ఏ మాత్రము ఎవరికి తావివ్వకుండా, ఎవరు వేలెత్తి చూపకుండా చక్కగా పనిచేయండి. ఎవరైనా మీ దగ్గర రాగానే భుజం తట్టి అరే బాగా పనిచేస్తావు అనే ఆ పేరు తెచ్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు జీతం చక్కగా వస్తుందా లేదా, మీ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి, కళ్ళు చెవులు రెండు ఓపెన్ చేసుకుని ఎక్కడ ఏమవుతుందని చూసుకుంటూ ఉండండి. ఎక్కడైనా మంచి ఆపర్చునిటీ దొరికిందంటే వెళ్ళిపోండి, కానీ ఆ ఆపర్చునిటీ సెక్యూరిటీగా ఉండాలి. మన సేవింగ్స్ మనం చేసుకుంటూ ఉండాలి, అండ్ ఖర్చు పెట్టేది ఎంత కావాలో అంత ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడ సేవింగ్ చేస్తున్నా ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న ఇంపార్టెంట్ రూల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీ ఆరోగ్యం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నా కానీ మళ్ళీ దానికి ఖర్చు మోపడైపోతుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్. ఫ్యామిలీ మొత్తం చక్కగా చూసుకోండి, బ్యాలెన్స్గా చూసుకోండి, అండ్ ఇంట్లో ఇన్కమ్ ఇంకా ఏ రకంగా పెంచుకోవచ్చు దాని మీద ఫోకస్ చేయండి. అంతే సింపుల్. ఇది నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా నా జీవితంలో అనుభవించిన ఈ సత్యాలు మీతో పంచుకుంటున్నాను. బాగున్నాయా? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకొక మంచి టాపిక్తో వస్తాను మీ అందరి ముందు. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.